పడతాము అని నేను అనుకోలేదు. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చుంటామనేది మీకు కూడా ఊహలేదు. మనం ఊహించకుండా మన ఆలోచనకు సంబంధం లేకుండా జరిగేటువంటి విషయాలే ఈ దుఃఖకరమైన సమయం. ఈ సమయంలో వేదికటువంటి దైవజనులకు మరియు మోడీస్ గవర్నమెంట్ గారికి అందరికీ కానీ దైవజనులందరికీ సీనియర్ దైవజనులు వాళ్ళందరికీ ప్రాసెస్ అందరికీ అలాగే సంఘర్షణ గారి మస్తు దేవదాస్ గారికి నా ఎదుర్కొన్నటువంటి ప్రజలందరికీ కూడా గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కదా నేను ఇక్కడ విస్తరించి మాట్లాడను, కానీ ఈ కుటుంబం యొక్క ఓదార్పు కోసమే కొన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక మనిషి మన మధ్యలో లేకపోతే ఏమి నష్టం, ఇబ్బంది ఏంటి? ఇది ప్రశ్న ఇస్తుంటాను. ఈ ప్రశ్న ఇస్తే మీకు జవాబు వస్తుంది. ఒక వ్యక్తి లేకపోతే చనిపోతే మరణిస్తే మరణము, చనిపోవడం ఇవన్నీ కూడా ఒకే అర్థం, సమాన అర్థం. బైబిల్లో అయితే నిద్ర అనే మాటలు వాడాను, కానీ పదాల్లో అవన్నీ కూడా ఒకటి. ఏమి నష్టం? ఒక వ్యక్తి లేకపోతే ఏమి నష్టం? ఏమి నష్టం అంటే ఆయన చేసే పనులన్నీ ఆగిపోతాయి. అలా ఒక్కసారిగా ఆగిపోతాయి. అన్నిటికీ ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన ఆలోచన మనకు అందదు. ఆయన ఆలోచన, ఆయన ఐడియాలజీ మనకుండదు. అది ప్రధానమైన నష్టం. ఆయన చేసే పనులు మరొక ద్వారా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆయన రెస్పాన్సిబిలిటీస్ మరొకరు చేయవచ్చు. కానీ ఆలోచన అనేది మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి ద్వారాగానే మనకి లభిస్తుంది. సొలొమోను ప్రభాకర్ రాజు గారు చాలా లోతుగా మాట్లాడేవాడు. మాట్లాడేది తక్కువ, కానీ ఆ మాట్లాడిన విషయంలో చాలా లోతుగా మాట్లాడేవారు, సరదాగా మాట్లాడేవారు. ఈ ఎల్విస్ మ్యారేజ్ అప్పుడు నుండి నాకు ఇంకా బాగా పరిచయం.